ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ యాత్ర చేపట్టారు. ఇక తాజాగా ఈవేళ నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు. కమ్మర్పల్లి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం నిజామాబాద్ పాత కలెక్టరేట్ నుంచి బస్టాండ్ మీదుగా నెహ్రూ పార్క్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఈవేళ రాత్రి మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఇంట్లో బస చేసి తదుపరి కార్యాచరణను ఫాలో అవుతారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ యాత్ర చేపట్టారు. ఇక తాజాగా ఈవేళ నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు. కమ్మర్పల్లి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం నిజామాబాద్ పాత కలెక్టరేట్ నుంచి బస్టాండ్ మీదుగా నెహ్రూ పార్క్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. కార్నర్ మీటింగుల్లో పాల్గొంటారు. ఈవేళ రాత్రి మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఇంట్లో బస చేసి తదుపరి కార్యాచరణను ఫాలో అవుతారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని అంజీ అందిస్తారు. అంజీ, ఈరోజు కేసీఆర్ పర్యటనకు సంబంధించిన వివరాలేంటి? జ్యోతి, ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. అయితే ఇప్పటికే జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి రోడ్ షో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. అయితే మొదట కమ్మర్పల్లి మోర్తాడ్ మీదుగా ఆర్మూర్ కు చేరుకుంటారు. అయితే 5:30 గంటల సమయంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అయితే అక్కడ పాత కలెక్టరేట్ గ్రౌండ్ వద్ద నుంచి వెళ్ళి రోడ్ షో కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. ఆ రోడ్ షో గుండా ఏదైతే మన నెహ్రూ పార్క్ వద్దకు ఈ రోడ్ షో అనేది కొనసాగుతుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి, పార్టీ నాయకులను ఉద్దేశించి కేసీఆర్ గారు ప్రసంగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్ తో పాటుగా రూరల్, బోధను, ఆర్మూరు, బాల్కొండ, అలాగే జగిత్యాల కోరుట్లకు సంబంధించిన పార్టీ నాయకులు సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే చేయనున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు రానున్నారు. ఇందుకోసం అక్కడ రోడ్ షోలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికైతే సిపి కల్మేశ్వర్ కానివచ్చు, ఉన్నతాధికారులు కానివచ్చు, రోడ్ షోకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సైతం మళ్లింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే మొత్తం మీద నిజామాబాద్ నుంచి నెహ్రూ పార్క్ వద్ద 8:30-9 గంటల వరకు అక్కడ ప్రసంగం, రోడ్ షో కార్యక్రమం అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి వారిలో నూతన చైతన్యాన్ని నింపేందుకు గాను ఆయన కీలక ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం అక్కడ రాత్రి అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే బిగాల గణేష్ గుప్తా ఉన్నారో ఆయన ఇంట్లో బస చేస్తారు. అనంతరం మంగళవారం ఉదయం ప్రముఖులు, మేధావులు, జర్నలిస్టులతో ఆయన భేటీ అవుతారు. అనంతరం ఇక్కడ నుంచి అది ఉదయం 10 గంటల ప్రాంతంలో కామారెడ్డికి బయలుదేరే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అయితే ఇప్పటికైతే చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అంజీ.